ప్రియమైన దేవుని ప్రజలకు యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల వేళలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాము. ఈరోజు నహూము గ్రంథంలో నుండి మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుంటా ఉన్నాము. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయ, జాలి, కనికరము చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నహూము గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాల్లో 6 వచనాల్లో ఉన్న సంగతులన్నిటినీ కూడా మీరు మాతో మాట్లాడుట కొరకై మంచి దేవుడుగా మీరు మా మధ్యలో ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు సాయంకాల వేళలో నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో విశ్వాసము ద్వారా దేవుడు తన వాక్కును ఆత్మను పంపి మనతో మాట్లాడిన యేసయ్యకు స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న, మనందరం కూడా నహూము పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇది నహూము పుస్తకము చాలా చాలా విలువైనటువంటి పుస్తకం. ఇది ఈ నహూము అనగా ఆ మాటకి అర్థము ఓదార్పు అని అర్థం. అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఓదార్చడాన్ని మనం చూడవచ్చు. ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ నహూము గ్రంథంలో దేవుడు నహూముకి ఇచ్చినటువంటి దర్శనాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఇక్కడ ఆ మాటలు మనం మొదటి వచనంలో ఆ మాటలు మనందరం కూడా చూడొచ్చు. ఆ మాటలు చదువుకుందాం. చదువునానా? నినివేను గూర్చిన దైవోక్తి. నినివేను గూర్చినటువంటి దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమును కలిగిన దర్శనమును. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనము వివరించు గ్రంథము. వివరించు గ్రంథము. ఇక్కడ మనందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మొట్టమొదట ఒక ప్రవక్తకు దేవుడు నహూము ప్రవక్తకు కలిగిన దర్శనం. రెండవది ఏంటంటే ఇది దేవోక్తి. మూడవది ఏంటంటే ఇది గ్రంథము అని రాయబడింది. చూడండి, ఈ బైబిల్ గ్రంథం చరిత్రలో దేవోక్తి దర్శనం ద్వారా పలికిన గ్రంథము అని ఈ నహూము పుస్తకానికే ఉంటుందండి. 3 పేర్లు ఉన్నాయి. ఒకటి దర్శనం, రెండవది దేవోక్తి, మూడవది గ్రంథము అని రాయబడింది. ఈరోజు మనందరం కూడా గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది దేవోక్తి. అంటే 3 అధ్యాయాలు ఉన్నాయి కదా అని తక్కువ అంచనా వేయొద్దు. ఇది దేవుడు మాట్లాడేటువంటి దేవోక్తి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది దేవుడు మాట్లాడే దేవోక్తి. అంటే దేవుడు మాట్లాడే వాక్కు. ఎలాగ మాట్లాడుతున్నాడు? నహూము ప్రవక్తకి దర్శనము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది ఏంటిదంట? ఈ 3 అధ్యాయాలు దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడిన గ్రంథము. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడేటువంటి గ్రంథము, అక్షరాల. దయచేసి ఈ విషయాలన్నీ కూడా మనందరం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇక్కడ ఈ గ్రంథంలో 6 వచనాల్లో మనం గనుక చదువుకున్నట్టయితే 6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుని యొక్క వాత్సల్యము, అంటే ఆయన లక్షణాలు మనం చూడొచ్చు. గత కాలంలో ఈ 3 అధ్యాయాల గురించి మనం చాలా వివరంగా 3
సెక్షన్లు మనం దేవుని దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. ఈ నహూము పుస్తకం, ఈ నహూము పుస్తకం ఎంత శ్రేష్టమైంది అనంటే చాలా చాలా శ్రేష్టమైనటువంటి దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడేటువంటి గ్రంథము. దీనికి ముగింపులో గ్రంథము అని రాయబడింది. అంటే దేవుడు మాట్లాడినటువంటి విషయాలు. ఏమని దర్శనమిచ్చి మాట్లాడాడు అనంటే, నహూముకి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడింది ఏంటంటే, నేను ఈ లోకంలోకి తీర్పు తీర్చడానికి నేను వస్తున్నాను. అది మాట్లాడేటువంటి విషయాలు గమనించారా? ఈ లోకంలో దేవుడట అన్ని దేశాల వారిని తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఇక్కడ మనందరం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఆయన క్షమించేవాడు, మనలందరినీ ఆదరించేవాడనే మనందరం కూడా చూసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ నహూము దర్శనంలో చూసేటువంటి దేవుని యొక్క వాక్కు, ఆయన దర్శనము చూసేటువంటి విషయాలు ఏమున్నాయంటే, దేవుడు ఆయన ఎలాంటి వాడో, ఆయన లక్షణాలు ఏంటో చూపిస్తున్నాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఎలాంటి వాడో, ఆయన లక్షణాలు ఏంటో చెప్తున్నాడు. నహూముకి దర్శనం ద్వారా చూపించి మాట్లాడుతున్నాడు. నహూము ఇప్పుడు ఏం చూస్తున్నాడు అనంటే, నహూము దేవుడు ఈ భూమండలం మీదకి రావడాన్ని చూడొచ్చు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు అసలు ఈ భూమండలం మీదకి ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ కంటెంట్ అంతా ఏంటి? ఈ డాక్ట్రిన్ అంతా ఏంటి? ఈ టెక్స్ట్ అంతా ఏం చెప్తుంది? ఈ 3 అధ్యాయాలు మన కొరకు ఏం మాట్లాడుతున్నాయి అని అంటే, ఆయన భూమండలం మీదకి వస్తున్నాడు. ఎవరి కొరకు వస్తున్నాడు అంటే, నినివేను గూర్చినటువంటి దేవోక్తి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అశూరీల మెయిన్ క్యాపిటల్ సిటీ నినివే పట్టణం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అశూరీల క్యాపిటల్ సిటీ నినివే పట్టణం. ఈ క్యాపిటల్ సిటీని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకు ఏంటి అనంటే, మీరు వెనక్కి వెళ్ళి నహూము పుస్తకం గురించి 3 సెక్షన్లు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చాం. ఇది 4వ సెక్షన్. మీరు వింటే అర్థమవుతుంది. అంటే అశ్వరీలు ఎలాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎంత క్రూరులో. నేనేమంటానంటే, అశ్వరీల సామ్రాజ్యము అనంటే ఏదో ఒక రాష్ట్రమో ఒక చిన్న గ్రామమో కాదండి. సామ్రాజ్యము అంటే భూమండలం మీద మొట్టమొదటి సామ్రాజ్యము అశ్వరీల సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యము అనంటే అర్థం ఏంటంటే, కొన్ని దేశాలు కలిపి ఉన్నదాన్నే సామ్రాజ్యము అని అంటారు. మరలా గుర్తుపెట్టుకోండి, కొన్ని దేశాలు అనంటే ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా, అలాగే బంగ్లాదేశ్, ఇట్లా కొన్ని దేశాలు అన్నీ కూడా కలిపి నడిపించబడేది ఏంటంటే సామ్రాజ్యము అని అంటారు. బబులోను సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, ఇవన్నీ కూడా నహూము గ్రంథంలో రాయబడిన అశ్షూరీయులు మొట్టమొదటి సామ్రాజ్యము. గుర్తుపెట్టుకోండి, ఈ మొట్టమొదటి సామ్రాజ్యం విషయంలో దేవుడు ఎలా తీర్పు తీర్చడానికి ఆయన బయలుదేరి ఈ లోకంలోకి వస్తున్నాడో దర్శనాన్ని చూస్తున్నాడు నహూము. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అంటే, ఇంత గొప్ప సామ్రాజ్యమైన మనందరం కూడా గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రపంచమంతా దేవుంది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో సృష్టి మొత్తం దేవుంది. ఈ సృష్టిలో దేని మీదైనా సర్వాధికారం కలిగి ఉంది దేవునికి మాత్రమే. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువు సృష్టించబడిన దానికైనా, ఈ ప్రపంచంలో సూర్య చంద్ర నక్షత్రాలకైనా, సమస్తమైన వాటి మీద సర్వాధికారం ఎవరికి ఉంది అనంటే జీవము గల దేవునికే ఉంది. భూమి మీద, ఆకాశం మీద, మేఘాల మీద, ఆకాశ మండలముల మీద, సూర్య చంద్ర నక్షత్రముల మీద, అన్నిటి మీద కూడా సర్వాధికారం ఉన్న దేవుడు ఈయనే. నేనేమంటానంటే, ఒక సామ్రాజ్యము, ఆ దేశ ప్రజలు, వీళ్ళందరూ కూడా
దేవునికి విరోధంగా బ్రతికి వాళ్ళు తమ స్వచిత్తమును అనుసరించి నడిస్తే ఎప్పటికీ కూడా దేవుని తీర్పు నుండి ఏ మనుషుడు తప్పించుకోలేడు అనేటువంటి సంగతిని గురించి దేవుని యొక్క వాక్యం చెప్పడాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఏంటి అనంటే, ఏ మనుషుడైనా సరే దేవుని చట్టాన్ని కాదని, దేవుని ఆజ్ఞను కాదని, ఇటు ఆదాము మొదలుకొని ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరి విషయంలో, రాజ్యాల విషయంలో, ప్రజల విషయంలో దేవుడు తీర్పు తీర్చుటకు సర్వాధికారం కలిగిన వాడు అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ మనుషుడు తప్పించుకోలేడా అంటే తప్పించుకోలేడు. ఏ మనుషుడు తాను చేసిన వాటి నుండి దేవుని తీర్పులో నుంచి ఎవరు తప్పించుకోలేరంటే 100% తప్పించుకోలేరు. గమనించారా? ఈరోజు రాత్రి మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, భూమండలం మీద ప్రజలందరికీ కానీ సర్వప్రకృతులు కానీ అన్నిటికీ అర్థం కావాల్సింది ఏంటంటే, మనందరినీ తీర్పు తీర్చే ఒక న్యాయాధిపతి ఉన్నాడు అనే సంగతిని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈరోజు సకల ప్రపంచాలకు అర్థమయ్యే విధంగా దేవుని సంగతులను గురించి బోధించడాన్ని మనం చూడొచ్చు. నహోముకు కలిగిన దర్శనము, దేవోక్తి గ్రంథము, ఇవి తెలియజేసేది ఏంటంటే, ఆయన ఒక దినాన్న రాబోతున్నాడు, ఆయన జడ్జిమెంట్ చేస్తాడని ఆయన గురించి చెప్తున్నటువంటి మొట్టమొదట ఆయన గురించినటువంటి లక్షణాలు, లేకపోతే ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. రెండవది ఏంటో తెలిసిన, దేవుని యొక్క శక్తిని గురించి ఈ 6 వచనాల్లో మనకు కనపడుతుంది. మూడవది ఏంటంటే, దేవుని సన్నిధిని గురించి మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 3 విషయాలు ఈ మొదటి 6 వచనాల్లో రాయబడింది. మొదటి వచనంలో ఏమో నహూము గురించి ఎల్కోషివాడగు అని ఒక్క మాట మాత్రమే రాయబడింది. ఇంకా బైబిల్ చరిత్రలో ఎక్కడ కూడా నహూము గురించినటువంటి వివరాలు ఎక్కడ కూడా రాయబడినట్లుగా లేదు. ఇక్కడ మనందరం కూడా గుర్తుపట్టాలి. నహూము గురించి ఇక బైబిల్లో ఎక్కడ కూడా వివరాలు లేవు. ఒక్క నహూము పుస్తకంలో మాత్రమే ఒక్కచోటే ఎల్కోషివాడగు నహూముకు కలిగిన దర్శనము అనే మాట రాయబడింది. ఇంకా నాకు తెలిసి మరి నేను ఎతికినప్పుడైతే నహూము చరిత్ర గురించి అయితే ఎక్కడా కూడా రాయబడలేదనే మనం చెప్పొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి అన్న, మనందరం కూడా ఒక మాటని నేను జ్ఞాపకం చేస్తాను. 2వ వచనం ప్రారంభం నుండి మనం చదువుకోవచ్చు. నహూము పుస్తకం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి. యెహోవా రోషము గలవాడై, యెహోవా రోషము కలిగిన వాడై ప్రతీకారం చేయవాడు. ఇప్పుడు గమనించండి, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు. ఈ శబ్దాన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం నమ్మి వెంబడించేటువంటి దేవుడు ఎవరో నహూముకి దేవుడు దర్శనము ద్వారా లేకపోతే మరి వాక్కు ద్వారా గ్రంథముగా మాట్లాడుతున్నటువంటి గ్రంథం ఇది. ఆయన ఎవరో ఏంటో నహూము దర్శనంలో చూసి ఏమని చెప్తున్నాడు? యెహోవా రోషము కలిగిన వాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత కలిగినటువంటి వాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. చూడండి, ఈ 2వ వచనంలో చెప్తున్నటువంటి మాటలన్నీ మీరు వింటున్నప్పుడు ఎవరైనా చూడండి, మన దేవుడు ఎవరు అంటే రోషం కలిగిన వాడు, ఆయన ప్రతీకారం చేస్తాడు, ఆయన మహోగ్రత కలిగిన వాడు, ఆయన శత్రువులు. నేనేమంటే దేవునికి శత్రువులు ఎవరుంటారు చెప్పండి? గుర్తుకుపెట్టుకోండి. దేవునికి శత్రువులు ఎవరైనా ఉంటారండి? ఆలోచించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దైవజనుడిగా నేనేం చెప్తున్నానంటే, దేవునికి కూడా శత్రువులు ఉంటారు. ఎలాగుంటారు?
చాలామందికి తెలియదు. బైబిల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ పొరుగువాడికి నువ్వేం చేస్తున్నావో అది నాకు చేసినట్లగును అని తీర్పు రోజున మత్తయి సువార్త 25, 41, 42, 43, 44, 45 వచనాల్లో అక్కడ ఉంటాయి. మీరు చదువుకోండి. నాకు సమయం సరిపోదు కనుక నేను ముందుకు వెళ్ళాలి. అంటే ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల నేను వానిని పాడు చేస్తాను అని దేవుడే చెప్పాడు. అంటే అర్థం ఏంటి అంటే, మన పొరుగువాడికి ఏదైనా చేస్తే అది దేవునికి చేసినట్లగును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. భర్తకు భార్య అయినా, భార్యకి భర్త అయినా, పిల్లలకి తల్లిదండ్రులైనా, తల్లిదండ్రులకు పిల్లలైనా, ఎవరికైనా సరే ఎవరికెవరు ఏం చేసినా కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలని అష్షూరీయులకు అప్పగించింది దేవుడే. విషయం ఏంటి చెప్పనా, శత్రువుల చేతికి అప్పగించినప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అష్షూరీయులు దేవుని ప్రజలను దేవుని ఆజ్ఞ మేరకు వారిని శిక్షించట్లా, అంతకు మించి శిక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ నహూము గ్రంథంలో రాయబడింది ఏంటంటే, 3వ అధ్యాయంలో మేము ఎంత హింసించినా మిమ్మల్ని కాపాడగలిగిన వాడు ఎవడున్నాడు, మీ దేవుడు ఏమాయను అని అష్షూరీయులు ఇశ్రాయేలు ప్రజల్ని ఎగతాళి చేసినట్టుగా మనం జీవగ్రంథంలో చూస్తున్నాం. గత కాలంలో చెప్పబడిన ఉపదేశాలు ఉన్నాయి, మీరు వింటే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే, దేవుని యొక్క నీతిని, ఆయన న్యాయాన్ని సవాలు చేస్తూ అష్షూరీయులు జీవము గల దేవుని ఎదిరించారు. ఇక్కడ దేవునికి శత్రువులు ఎప్పుడవుతారో తెలిసిన, మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని సంకల్పాన్ని ఓవర్టేక్ చేస్తూ మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని ఎప్పుడైతే మాట్లాడారో, యాక్చువల్గా ఇశ్రాయేలు ప్రజలను అనేక పర్యాలు శత్రువుల చేతికి అప్పగించింది దేవుడే. ఎందుకు అప్పగించాడు అనంటే, ఇశ్రాయేలు ప్రజల్ని బుద్ధి కలగడానికి, వాళ్ళ జీవితాలని సరిచేయబడ్డానికి దేవుడు అప్పగించాడు. ఆయన వారిని శిక్షించినప్పటికీ అందులో ఇశ్రాయేలు ప్రజల్లో దేవుని ఉగ్రతను గుర్తుపట్టి ఎవరైతే శేషము మిగిలిన వారు క్షమించబడి పశ్చాత్తాపడతారో అలాంటి వారి శేషాన్ని దేవుడు కాపాడుకుంటూ వచ్చినట్టుగా మనం గత కాలంలో మీకా గ్రంథంలో కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. దీనికి ముందర మీకా గ్రంథంలో ఆల్రెడీ చూసాం. మిగిలిన శేషాన్ని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు కనికరించగలడు, క్షమించగలడు. ఎవరైతే తాము చేసిన తప్పును దిద్దుకుంటారో, సరి చేసుకుంటారో వారి మీద కనికర పడతాడు. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, అష్షూరీయులు నినివే పట్టణం క్యాపిటల్ సిటీ అయితే, నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్ని గత కాలంలో దేవుడు కనికర సంపన్నుడై ఉండి ఆయన దయ చూపించినట్లుగా మనందరం చూడవచ్చు. మనం గత కాలంలో కూడా ఈ విషయాలన్నీ మనం చదువుకున్నాం. యోనా పుస్తకంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. 3వ అధ్యాయంలో, చదవక్కర్లేదు. 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇవన్నీ చదువుకోండి. గత కాలంలో నేను చదివించాను. నినివే పట్టణంలో యోనా ఈ దేశాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని అంటే, అష్షూరీయుల క్యాపిటల్ దేశమైనటువంటి నినివే పట్టణం రాజుతో సహా ఉపవాసం ఉండి దేశం ప్రజలందరూ కూడా దిద్దుబాటు చేసుకున్నారు. గుర్తుపట్టారా? ఎప్పుడైతే దిద్దుబాటు చేసుకున్నారో దేవుడు కూడా వారి మీద కనికరించి క్షమించాడు. విషయం ఏంటి చెప్పనా, మరలా నహూము గ్రంథానికి వచ్చేపాటికి ఇంచుమించుగా 140 సంవత్సరాలు మధ్యలో వారిని దేవుడు విడిచిపెట్టేశాడు. విశేషం ఏంటంటే, వాళ్ళు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్న తర్వాత ఈ 140 సంవత్సరాల్లో మరలా దేవుని న్యాయాన్ని, ఆయన సంకల్పాన్ని తృణీకరించి వాళ్ళు దేవునికే ఎదురు తిరిగి మాట్లాడినట్లుగా మనం జీవగ్రంథంలో చూడొచ్చు. వాళ్ళు ఏమని కామెంట్ చేశారంటే, మీ దేవుడు ఏమయ్యాడు, మిమ్మల్ని శిక్షిస్తున్నప్పుడు మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేదే
మీ దేవుడే మిమ్మల్ని విడిచిపెట్టేశారు, మా బలం ముందల ఏ దేశంలో ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఎవ్వడూ కూడా కాపాడలేడు అని ఇదే నహూము పుస్తకంలో మాట్లాడినట్లుగా మనం గత కాలంలో చూసాం. నేను అన్నిటికీ రెఫరెన్స్లు ఇవ్వడానికి సమయం సరిపోదు కనుక నేను ముందుకెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఈ సాయంకాల వేళలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నహూము యొక్క దర్శనంలో దేవుడు ఏం చూస్తున్నాడంటే, దేవుడు ఎలాంటి వాడు, ఆయన లక్షణం ఏంటో చూస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడంట? రోషము కలిగిన దేవుడు. ఆయన ఏ విషయాల్లో రోషం కలిగి ఉంటాడో తెలుసండి? చాలా విషయాలు ఉన్నాయండి. నేను దగ్గర నేను చూసిన వాటిలో సమయం లేక ఇంకా నేను ముందుకు వచ్చేసాను. నెక్స్ట్ క్లాసులో అవసరమైతే ఇంకా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన మొట్టమొదట రోషం కలిగిన వాడు, రెండవది ఆయన ప్రతీకారం చేసేవాడు, మూడవది ఆయన మహోగ్రత కలిగిన వాడు, నాలుగవది ఆయన శత్రువుల మీద ప్రతీకారం చేస్తాడు. గమనించారా? ప్రతీకారం చేస్తాడు అనేటువంటి మాటలు 3 సార్లు రాయబడ్డాయి. మీరు గుర్తుపట్టారో లేదు? 3 సార్లు రాయబడ్డాయి, ఎక్కువ టైమ్స్ రాయబడింది. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మన దేవుడు ప్రతీకారం చేసేవాడు, ఉగ్రత చూపించేవాడు, ఆయన తన శత్రువుల మీద పగ తీర్చుకునేవాడు, ఆయన రోషం కలిగినాడు అని అంటే ఎవడైనా గుడికి వస్తాడండి? చెప్పండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ అంత్యదినంలో మోసపరిచే బాధ ఏంటో చెప్పనా? ఎప్పుడు చూసిన అబద్ధీకుల బాధ ఎలా ఉంటుందంటే, ఏం కాదు బ్రదరు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, ఆయనంత మంచోడు ఇంకెవడు లేడని చక్కటి తీయటి ఐస్ క్రీమ్ మాటలు చెప్తూ ఉంటాడు. కానీ నహూము దగ్గరికి వచ్చి అడిగితే నహూము అలా చెప్పడేంటండి? నహూము ఏమని చెప్తాడు తెలిసిన? నేను దర్శనాన్ని చూశాను, ఇది దేవోక్తి, ఇది గ్రంథము అని చెప్తూ ఆయన ఏమంటాడు తెలిసిన? ఇదిగో ఆయన బయలుదేరి రాబోతున్నాడు, ఆయన ఆజ్ఞలను, ఆయన సంకల్పాన్ని తృణీకరించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికితే దేవుడు మాత్రం చూస్తూ ఊరుకునే దేవుడు కాడు. ఆయన బయలుదేరి వస్తున్నాడు, ఆయన తీర్పు తీర్చేవాడు. నినివే పట్టణాన్ని అలాగే అశ్షూరీయుల దేశాలను సర్వనాశనం చేయడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఆయన ఎవరు తెలిసిన? తన మహోగ్రతను చూపించేటువంటి దేవుడు. మరి నహూముని అడిగితే ఈ మాటలు చెప్తున్నాడు. ఈ రోజున సంఘాల్లో ఆయన ఉగ్ర రూపం ధరించేవాడు, ఆయన మహోగ్రత కలిగినటువంటి వాడు, ఆయన శత్రువుల ఎడల మహోగ్రత చూపించేవాడు, ఆయన పగ తీర్చుకునేవాడు, ప్రతీకారం చేసేవాడు అనే మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఏమన్నారు తెలిసిన? ఆయన నువ్వెన్ని చేసినా ప్రేమ కలిగిన వాడు ఏమన్నాడు అంటున్నారు. ఇదే దుర్బోధలండి. అంత్య దినాల్లో జాగ్రత్తగా ఉండండి. నహూము పుస్తకం చిన్నది కాదండి, ఇది దేవోక్తి, ఇది దేవుని యొక్క దర్శనం. ఇంకా ఏంటో తెలిసిన? ఇది గ్రంథము అని రాశాడు. నేనేమంటానంటే, దేవుడు ఎలా పగ తీర్చుకుంటాడనే ఒక గ్రంథం ఉంటే బాగుండేమో. గమనించారా? దేవుడు ప్రతీకారం చేయగలిగిన వాడు, తన శత్రువుల మీద ప్రతీకారం చేయగలిగిన వాడు అని ఒక గ్రంథం రాస్తే బాగుండేమో. నన్ను అడిగితే ఈ నహూము గ్రంథం అదేనండి. ఆయన కనుదృష్టి నుంచి ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. గమనించండి, ఏ మనుషుడు కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. దేవుని ఎదుట సాగిలిపడి మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. మన గర్వం, మన అంతరంగం ఏంటి? దేవునికి మరుగైనది ఏది లేదు. మన ఊహలు, తలంపులు. నేను చెప్పనా, ఆయన సంగతులు, ఆయన లక్షణములు. ఇందులో మనం గత లాస్ట్ సెక్షన్లో 12 లక్షణాలు చెప్పుకున్నామండి, ఆయనలో ఉన్న లక్షణాలు. నేనేమంటానంటే, దేవుడు అంటే ప్రేమ ఒకటే చెప్పడం కాదండి. ఆయన ఎలాంటి వాడు తెలిసిన? మన అంతరంగాలన్నిటినీ చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. మన ప్రవర్తనలన్నిటినీ చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. ఆయన తన పిల్లల్ని కాపాడుకోవడం దేవునికి తెలుసు. ఆయన తన ప్రజలను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, తన ప్రజలను కాపాడుకోవడానికి శక్తి కలిగిన వాడు. దయచేసి అంత హీనుడు కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
ఎన్ని పోరాటాల మధ్యనైనా ఆయన తన పిల్లలను కాపాడుకునేవాడు. నీతిమంతులైన సేవకులు ఎలాంటి వాళ్ళు తెలిసినా మరణానికి ఎదురెళ్ళి నిలబడేటువంటి వాళ్ళు. గమనించారా? తప్పు చేసి కాదండి, ఎన్ని నిందలైనా భరిస్తూ దేవుని చిత్తం జరిగించడానికి మరణాలకైనా ఎదురెళ్ళేటువంటి జీవితాలు చేసేవాళ్ళు నీతిమంతులు. గమనించారా? నీతిమంతులు ఎప్పుడు కూడా ఖండించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు. ఆయన సంగతిలో మనం గుర్తెరగటం చిన్న విషయాలు కాదండి. నేను చెప్పనా, ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో. నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవన్నానా? ప్రకటన పుస్తకం 6వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదువునానా? ప్రకటన పుస్తకము 6వ అధ్యాయం 12వ వచనం 12 నుంచి 14 వరకు చదువునానా? ఆరవ ముద్రను ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలుగును. పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. గమనించారండి? నీ సృష్టికర్త అయిన నీ దేవుడు ఎవరో తెలిసిన? ఆయన సూర్యుడిని కంబళి వలె నలుపైపోయేటట్టు చేయగలడు. ఏండి వింటున్నారా? చిన్న చిన్న స్వల్పమైన వాటికి, దెయ్యాలకి, బలహీనతలకి, మనుషుల మాటలకి భయపడే పిరిగితనం కాదండి. ఒకప్పుడు సేవ ప్రారంభంలో నేను కూడా కొన్నిసార్లు భయపడిపోయా. అమ్మో, దేవునికి ఎక్కడ అవమానం జరుగుద్దు అని నన్ను నేను తగ్గించుకొని బయటకు వచ్చా. నన్ను నేను తగ్గించుకొని బ్రతికా. దేవుని పని ఎక్కడ ఆగకూడదని. గమనించారా? ఆయన ఎవరో తెలుసండి? నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలిసిన? ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో మరలా జాగ్రత్తగా వినండి, చదువునానా? ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలుగును. మామూలుగా కాదండి, పెద్ద భూకంపములు కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపైపోయాడు. చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయెను. చంద్రుడంతా కూడా రక్తవర్ణంగా మారిపోయాడు. పెద్ద గాలి చేత ఊగులాడు. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లుగా ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. చూసారండి? వెళ్ళరా, జాగ్రత్త. ఆయన ఎవరో ఏంటో, ఆయన సృష్టి ఏంటో, ఆయన సృష్టి యొక్క క్రమం ఏంటో చూడండి. దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో చూడండి. దేవుని కార్యాలని అంత హీనమైన తక్కువ ఆలోచనతో బతకాల్సిన అవసరం లేదండి. మన విరోధి మాటలకి, శత్రువు యొక్క మాటలకి అంత హీనంగా తలంచుకొని భయపడిపోయి గడగడలాడి బతకాల్సిన అంత అవసరం లేదండి. మన దేవుడు ఎవరో తెలుసునే? ఆయన పాదముల కింద మేఘములు దుమ్ము ధూళి వలె ఉంటాయి అంటండి. కింద కంటిన్యూ చేయనా? మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము. ఇప్పుడు చూడండి, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పిపోయెను. గమనించారండి? 15వ వచనం కూడా కంటిన్యూ చేయనా? భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులైనటువంటి వారును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును. గమనించారండి? శబ్దాలు వింటున్నారా? రాజులు, అధిపతులు, భూపతులు, సహస్రాధిపతులు. గమనించారా? సామ్రాజ్యాలకు అధిపతులు, రాజుల పైన భూమి మీద రాజులు, ప్రజలు అందరూ. ఏం జరుగుతుంది? ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వానిని వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము ఒకటి వచ్చుచున్నది. దానికి తాళజాలిన వారెవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి. నేనేమంటానంటే, అసలు ఈ పర్వతాలు కొండల మీద పడితే మనుషులు బతుకుతారండి?
అంటే ఉగ్రత కొండలు మీద పడి చనిపోయినా కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదంగా ఉందంట దేవుని యొక్క ఉగ్రత. గొర్రె పిల్ల మహోగ్రత అంత భయంకరమైంది అండి. మన దేవుడు ఎవరో? ఈ మాటలు వింటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అష్షూరీయుల చేతిలో ఉండి హింసించబడి బాధించబడి వాళ్ళ శవాల గుట్టల మీద నడిచినటువంటి వారిని చూసి మన దేవుడు అంత బలవంతుడో అని నహూము దర్శనం ద్వారా చెప్తున్నప్పుడు నిజంగాండి వాళ్ళు ఆదరణ ఓదార్పు పొందినట్లుగా మనం చూడగలం. బిడ్డలారా, నిన్ను సృష్టించిన దేవుడు ఎలాంటి వాడు చూడండి. చూసేవాడు ఎవడున్నాడు? గ్రహించేవాళ్ళు ఎవరున్నారు? 17 వరకు చదువునానా అక్కడే. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుదురు. గమనించారండి? సూర్యుడిని ఒక కంబలి వలె, చంద్రుని ఎర్రగాను అండి, భూకంపముల చేత సూర్య చంద్ర నక్షత్రములన్నిటిని కూడా అకాలపు చెట్లు పండ్లు రాలినట్లు రాలి పడిపోతున్నాయి అంట. ఏమండి, మన దేవుడు ఎవరు తెలిసిన? ఇన్ని కోట్ల నక్షత్రాలకి పేర్లు పెట్టి పిలిచినోడండి మన దేవుడు. అంత తక్కువ అంచనేయమాకండి. దేవుని శక్తిని హీనపరుచుకొని మాట్లాడమాకండి. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన ప్రజల్ని కాపాడుకోవడంలో శక్తి సంపన్నుడు, బల సంపన్నుడు. ఆయన తన బిడ్డలకు విరోధంగా లేచిన శత్రువుల మీద పగ తీర్చుకునేవాడు. ఆయన మహోగ్రత కలిగినటువంటి వాడు. ఆయన చిన్నోడు కాదు. ఆయన భక్తిహీనుల మీద, భక్తిహీనత మీద రౌద్రములే రగులుతూ వచ్చేటువంటి వాడు ఆయన. మీరు ఇంకా చదవగలిగితే రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువునాను. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువునాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, ఇప్పుడు చూడండి, సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరి వచ్చుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసక్యమైనది. ఇప్పుడు చూడండి, దేవుని గురించి తెలియసక్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడి ఉంది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య గమనించారా? ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన ఏటపడుచున్నవి గనుక. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద ఆయన కోపము రగులుకుంటుందంటండి. ఆయన దేవుడు ఎవరు తెలిసిన? కోపపడే దేవుడు, శత్రువుల మీద పగ తీర్చుకునే దేవుడు. దేవునికి ఎవరు శత్రువులు అయ్యారండి? దేవుని ప్రజలను వేధించినటువంటి వారి మీద ఆయన పగ తీర్చుకునేటువంటి దేవుడు. గమనించారా? చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్లో. ఎన్ని విషయాలు ఉన్నాయంటే మనకు ఊహకు అందనటువంటి విషయాలు ఉన్నాయి. కొత్త నిబంధనే కాదండి, పాత నిబంధనలు కూడా చాలా సందర్భాల్లో రాయబడి ఉన్నాయి. నేనేమంటానంటే, ఆయన గురించి తెలియసక్యమైనదో సమస్తం కూడా తెలియపరిచాడు దేవుడు. ఆయన నిత్య శక్తి, ఆయన శక్తి అంటే ఏంటో నీకు తెలియాలంటే ఇదిగో ఆయన సృష్టించిన సృష్టిని చూస్తే తెలిసిపోద్దని చెప్పాడు. ఏండి, మైండ్ పనిచేసింది అంటారా? దేవుని సంకల్పం ఎందుకు ఆలస్యం చేస్తుందో ఆయన ఇప్పుడు నహూము పుస్తకంలో ఏమని రాయబడిందంటే 3వ వచనంలో ఏమని రాయబడిందంటే యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. అండి, బలం లేనోడు కాదు, గుర్తుపెట్టుకోండి. దీర్ఘశాంతుడు అని చెప్పిన తర్వాత ఆయన మహాబలము కలిగిన వాడు అని రాసింది. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడని రాసింది. ఆయన ఎలాంటి వాడు తెలిసిన? తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాద ధూళిలాగా ఉన్నాయి. మేఘాలు మొత్తం ఆయన పాద ధూళి, దుమ్ము ధూళిలాగా ఉన్నాయి ఏంటండి మేఘాలు. ఆయన ఎవరో, ఎలాంటి వాడో,
ఈ రోజుల్లో మనం గుర్తుపట్టట్లా. నేనేమన్నానంటే, ఆ రోజున అశ్షూరీయుల సామ్రాజ్యాన్ని, నినివే పట్టణాన్ని, వాళ్ళందరినీ తీర్పు తీర్చడానికి దేవుడు మేఘాల మీద, తుఫాన్లోను గాలిలోను ఆయన మేఘాలు ఆయన కాళ్ళ కింద దుమ్ము ధూళిలాగా ఉన్నాయంటండి. అంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత శక్తిమంతుడో నువ్వేం తెలుసుకుంటావు? నీ వల్ల ఏమవుద్ది? ఆయన సృష్టించిన గెలాక్సీలు చూడండి, సూర్య కుటుంబం చూడండి, ఎన్ని గ్రహాలు ఉంటాయి, ఎన్ని గ్రహాల్లో ఏ గ్రహంలో ఏముందో తెలుసండి? ఆయన సృష్టించిన సృష్టి నీ చూసి చదివితేనే నీ మైండ్ ఎంతో గొప్పవాడు, సైంటిస్ట్ అంటే ఎంతో గొప్పవాడని దండలేస్తున్నారు, పండ్లేస్తున్నారు. నేనేమంటానంటే, ఈ ప్రపంచాలను సృష్టించిన సృష్టికర్త యొక్క జ్ఞానం ఎంత గొప్పది ఆలోచించేవాడు లేడు. ఈ రోజున మన పిల్లలందరినీ ఈ లోకంలో పొట్టకి ఏం చదివిస్తున్నారు తెలిసినే? సృష్టించిన సృష్టిలో ఉన్న వాటిని తెలుసుకొని నేర్చుకుంటేనే గొప్ప అని దండలేస్తున్నారు, జ్ఞానవంతుడు అని దండలేస్తున్నారు. నేనేం చెప్తున్నానో తెలిసినా? ఈ ప్రపంచాలను సృష్టించిన సృష్టికర్త యొక్క జ్ఞానమే ఈ పరిశుద్ధ జీవ గ్రంథం. గమనించారండి? ఆయన జ్ఞానాన్ని తక్కువ అంచనేస్తున్నారు ప్రజలతో. దేవుడు ఏమన్నాడు తెలిసిన? మీకా గ్రంథంలో ఆయన జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారని రాశాడు 4వ అధ్యాయంలో. ఎవడు చదువుతాడు? ఎవడికి అర్థమైంది? ప్రపంచానికి దేవుని చట్టం ఎంత గొప్ప విలువైందో తెలుసండి? దేవుని జ్ఞానం ఎంత విలువైందో తెలుసండి? ఈ రోజున దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానించేవాడు లేడు. ఏ సమస్య వస్తే ఏ పిల్లల్ని దేవుడు ఎలా కాపాడుకోవాలో ఆయన తెలుసు. ఎన్నో మరణాలు నా జీవితంలో ఎదురైనప్పుడు దేవుడు తన సేవకుని కాపాడుకోవడంలో ఆయన నమ్మదగిన వాడు. ఎన్ని నిందలైనా, శ్రమలైనా, అవమానాలైనా జయ జీవితం చేయడానికి దేవుడు, జయ జీవితం వైపు నడిపించడానికి దేవుడు నమ్మదగిన వాడే. కొన్ని సందర్భాల్లో దేవునికి అవమానం రాకూడదని నేను తగ్గించుకొని మోసపోయా. ఇక ఎక్కడ తగ్గించుకోవడానికి, మోసపోవడానికి మరలా పిచ్చోడిని కాదు. దేవుని వాక్యం కొరకు, సత్య సంబంధమైన దేవుని మాటల కొరకు బ్రతికి తీరుతాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస గృహంలోకి వచ్చిన దేవుని పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విశ్వాస గృహంలో చాలామంది శ్రమల్లో, బలహీనులు, అనారోగ్యాలు, అనేక రకాల చీకటి శక్తుల ద్వారా పట్టి వస్తూ ఉంటారు. రకరకాల మాట్లాడతారు, 100 మాట్లాడతారు. దేవుని సంఘములో పిల్లలు బలహీనులు చాలామంది వస్తారు. ప్రతి ఒక్కరిని ఆదరించేది దేవుని ఫెయిత్వం, విశ్వాస గృహం. 318 మంది బానిసల్ని కట్లు విడిపించి అబ్రహాము యుద్ధ వీరులుగా చేశాడు. బలహీనుడు బలహీనంగా చూడమాకండి. విశ్వాస గృహంలో ఉన్న చేరిన వారి విషయంలో మరి జాగ్రత్తగా ఉండడని లేఖనాలు రాయబడ్డాయి. జాగ్రత్త. ప్రాముఖ్యంగా దేవుని పిల్లలకి, గొల్లపూడి గ్రామ ప్రజలకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. విశ్వాస గృహంలో చేర్చబడిన దేవుని పిల్లల విషయంలో జాగ్రత్త. ఏదున్నా దైవజనుడి దగ్గరికి వచ్చి సంప్రదించి మాట్లాడండి, వివరాలు కనుక్కోండి. అంతేగాని నిందలై మాకండి. అసూయపడద్దు, వ్యసనపడద్దు. దేవుడు ఊరుకోడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఉగ్రత చూపించేటువంటి దేవుడు. ద్వితీయోపదేశకాండంలో కనుక మనం చదువుకున్నట్లయితే చూడండి, 32వ అధ్యాయం 34, 35 వచనాలు చదవండినా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 34, 35 చదువునానా. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. చూడండి, వాళ్ళు కాలు జారినప్పుడు పగ తీర్చుకొనుటయు ప్రతిఫలం ఇచ్చేది కూడా నేనే. ఏండి? పగ తీర్చుకొనుట దేవుని వంతండి. సరిచేయండి. తప్పు ఎవరైనా చేస్తే, బలహీనులైతే వాక్యం చెప్పి సరిచేయండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, ఏడవండి, కాపాడుకోండి. పాపిని పాపిగా చూడమాకండి, దౌర్బల్యుల్ని దౌర్బల్యులుగా చూడమాకండి. ఏం విత్తుతాం అదే పంట కోస్తాం.
నీ పొరుగువాడికి నువ్వేం చేస్తున్నావో అది నాకు చేసినట్లగును. అందరూ మంచివారిని ప్రేమిస్తారు, చెడ్డవారిని ఎవరు ప్రేమించరు. ఇది దేవుని ప్రేమ యొక్క లక్షణాలు కాదండి. దేవుడు పాపి కొరకు ప్రాణం పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. శత్రువులమై ఉండగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా ఆయన ప్రాణం పెట్టెను అని రాయబడి ఉంది. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుచేత ఈ రాత్రి వేళలో మనకు అర్థం కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మళ్ళీ ఆ మాట చదువునానే 35వ వచనం. కాలమున వారు కాలు జారు కాలమున పగ తీర్చుటయు, పగ తీర్చుకొనుటయు, ప్రతిఫలమిచ్చుటయు నాదే. వారి ఆపద్దినము సమీపించును, వారు ఆపద దినము సమీపించెను, వారి గతి త్వరగా వచ్చును. వారి యొక్క గతి త్వరగా వచ్చును. పగ తీర్చుకున్న దేవుని పనే. వారికి ఆధారం లేకపోవును. వారికి ఏ ఆధారం కూడా ఉండదు. జాగ్రత్త, నువ్వేది అడ్డం పెట్టుకొని చేయాలనుకున్నా చేయలేవు. దేవుడి విరోధి అయి నిలబడితే ఎవడు ఏ పరిస్థితిని అడ్డం పెట్టుకోవడానికి వీలుండదు. అక్కడే 32:43 కూడా చదువునానే. జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. జాగ్రత్తగా వినండి ఈ శబ్దాల్ని. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేస్తాడు. తన విరోధులకు ప్రతీకారం. ఒకవేళ నేను పాస్టర్ గారిని చంపేశాను, ఇసుకిచ్చాను, నాశనం చేశానని ఊగుతున్నావేమో, పాస్టర్ గారిని అడ్రస్ లేకుండా చేశానని ఊగుతున్నావేమో, బీ కేర్ఫుల్. తన సేవకుల మరణం చాలా విలువైంది దేవుని దృష్టికి. తన సేవకులు జోలికొచ్చిన వాళ్ళ విషయాల్లో దేవుడు ఎక్కడా కూడా విడిచిపెట్టడో. ఆయన పగ తీర్చుకుంటానని రాశాడు. ఎంతోమంది దైవజనులు నీతి కొరకు, సత్యం కొరకు నిందలు, శ్రమలు పడి మరణాలకు ఎదురెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారండి. గమనించారా? మన దేవుని పేరేంటో తెలిసిన రోషము కలిగిన దేవుడు. ఆయన రోషహీనుడు కాదండి. ఇప్పుడు చూడండి, మన గ్రామంలో ఎవరైనా మన వాళ్ళ చుట్టాలకు సంబంధించి ఎవరో ఇతరులు వచ్చి గొడవ చేస్తుంటే ఊరుకుంటారండి? వాళ్ళ తాలూకా వాళ్ళు చుట్టాలు మొత్తం వచ్చి అడ్డంగా నిలబడతారు. కారణం ఏంటి తెలిసిన? వాళ్ళకి రోషం వస్తుంది. ఎందుకని రోషం వస్తుంది? అరే మనోడిని అంటారా, అరే మన సేవకుడిని అంటారా, లేకపోతే మన సంఘాన్ని అంటారా అని ఊళ్ళో జనమంతా కూడా వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా వచ్చి రోషం తెచ్చుకొని అడ్డంగా నిలబడతారు. నేనేమన్నాను తెలిసిన? తన సేవకుని పక్షంగా రోషం తీర్చుకుని పగ తీర్చుకునే దేవుడు మనకున్నాడు, గుర్తుపెట్టుకోండి. సేవకుడు చచ్చాడు అనుకుంటున్నారా? తన సేవకుని విషయంలో పగ తీర్చుకుంటాడు. మళ్ళీ చదువున మాట 43వ వచనం. జనములారా తన ప్రజలతో కూడా ఆనందించుడి. ఆయన తన ప్రజలతో కూడా మీరు ఆనందించండి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. ఆయన సేవకుని జోలికొచ్చి ఎవరు మరణానికి కారణమైన వాళ్ళ వ్యవహారం చూస్తాడు దేవుడు. పిచ్చోడు కాదండి. ఇంకా రోమపత్రికలు ఏం రాశాడు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 20 దాకా చదువునానే. రోమపత్రిక 12వ అధ్యాయం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కీడుకు ప్రతి కీడైనను కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. చూడండి, మనుషులందరి విషయంలో యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే, యోగ్యమైనదంటే ఏంటి? రక్షణ యోగ్యమైంది, మారు మనసు యోగ్యమైంది, పాప క్షమాపణ యోగ్యమైంది. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా వంతు. నేనే
ప్రతిఫలము నిత్యం నేనే ప్రతిఫలం ఇచ్చేవాణ్ణి అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టము. మీ శత్రువు ఆకలి కొని ఉంటే మీరు వాళ్ళకి భోజనం పెట్టండి, పగ తీర్చుకోమాకండి. దప్పుకొని ఉంటే దాహమిమ్ము. మీకు మీరు పగ తీర్చుకోవద్దు, కన్ఫామ్ గా చెప్పాడు దేవుడు. ఏమండి, వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి, వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత ఆలోచనలు మూర్ఖంగా ప్రవర్తించమాకండి. ప్రజలారా, ఏ విషయమైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు ప్రతి దానికి వాక్యం ఆధారాలు ఉన్నాయి. వాక్యాన్ని తీసుకొచ్చి చూపించండి, వాక్యం టు వాక్యం మాట్లాడండి. పాస్టర్ గారు, మీరు వాక్యం ఇలా చెప్పుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని నన్ను అడగండి, తెలుసుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చెయ్యండి. యోగ్యమైనది అంటే ఏంటి? మేలైనది. పుట్టినోట్లు ఏమని రాయబడింది? మేలైనది. మేలైనది ఎవరు చేస్తారు? ఎంత ఘోర పాపికైనా మేలు చేసేది ఎవరు? దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే మారు మనసు, దేవుడిచ్చే పాప క్షమాపణ. అర్థమైందండి? దేవుడు ఏ వ్యక్తిని ఎలా రక్షిస్తున్నాడో లేఖనాల్లో చూడండి. వాక్యంలో దేవుడు చెప్పని సంగతులు బోధించి, అపోస్తులు ప్రకటించిన ప్రకటనను బోధించి, ఆ ప్రకటన కాకుండా వేరొక బోధ బోధించి నశించిపోయేటట్లు చేయమాకండి. ఈరోజు రాత్రి జాగ్రత్త దేవుని విషయంలో. అందుకనే సఖ్యమైతే సమస్త మనుషులతో మీ చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొని ఒక ఉగ్రతకు చోటియండి. ఎవరు ఉగ్రతకు? దేవుని ఉగ్రతకు. ఆయన ఉగ్రతను తాళగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడండి భూమండలం మీద? లూసిఫర్ అయినా, దెయ్యాలైనా, మనుషులైనా, ప్రపంచంలో ఎవడైనా, సూర్యచంద్ర నక్షత్రాలైనా, ప్రకృతులైనా, ఆయన ఉగ్రతను తాళగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడండి? మన పక్షంగా నిలబడిన దేవుడు ఎవరో గుర్తుపెట్టుకోండి. ఆయన మన శత్రువుల విషయంలో పగ తీర్చుకునే దేవుడు. నిన్ను మోసం చేశారా? దేవునికి అప్పగించండి. దావీదుని అడగండి, చెప్తాడు. దావీదును చంపడానికి సౌలు తిరుగుతుంటే చంపే అవకాశం తన చేతికి వచ్చినా కూడా దైవజనుడైన దావీదు ఎక్కడా కూడా తొందరపడలేదండి. దేవునికి అప్పగించి వదిలిపెట్టేశాడు. నిన్న 118వ కీర్తన 3 దినాలు శుద్ధీకరణ కోటాల్లో అదే మనం చదువుకున్నాం. శ్రమలో ఉన్నవాళ్ళు, శత్రువులను దేవుని చేతికి అప్పగించండి. ఎవరు ఆ మాట అనగలరు? ఎవరు అప్పగించగలరు అంటే దేవుడు మంచివాడు, ఆయన మన స్తుతులపైన ఆసీనుడై ఉన్నవాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఎల్లప్పుడూ స్తుతించేవాడు శత్రువులను దేవునికి అప్పగిస్తాడు. దావీదు వలె, యోసేపు వలె, ఇర్మియా వలె. ఇర్మియా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, అయ్యా ఇవన్నీ నువ్వే చూసుకునే దేవుడు, వీటి సంగతులన్నీ నువ్వే ఎరిగిన దేవుడు, ఈ ప్రజల విషయంలో నువ్వే తీర్పు తీర్చు, నీ చేతికి వీరిని అప్పగిస్తున్నాను ప్రభువా, నువ్వే చూసుకో అన్నాడు ఇర్మియా. ఎక్కడ వాళ్ళ చేతిలో తీసుకోలా, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాల మీద సంఘంలో చొప్పించటంలా. నీకు చేతనైతే ప్రార్థన చేయి, శత్రువు మీద మాకు జయం కావాలని ఏడవండి. పద్దాక మోసపోరు ఎవరు. దేవుని పరిచర్య ఆగిపోకూడదని కన్నీళ్లతో తల ఉంచుకొని బ్రతికాను. ప్రతిదానికి తల ఉంచుకుంటాను అనుకోమాకండి, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు ఊరుకోడు. ఎవరెవరిని ఎలా పగ తీర్చుకోవాలో దేవునికి తెలుసు. ఆయన దగ్గర లిస్ట్ ఉంది, ఎవడు తప్పించుకోలేడు. గమనించారా? మీరు కావాలంటే నిర్గమకాండంలో చదవండి, 20 అధ్యాయం 4-5 వచనాలు చదువునానా? నిర్గమకాండము 20 అధ్యాయం 4-5 వచనాలు చదవండి. పైన ఆకాశమందే గాని, చూడండి, పైన ఆకాశమందే గాని, కింద భూమి ఎందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని, ఉండు దేని రూపమునైనను, మీరు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, మీరు చేసుకొనకూడదు. నహూము పుస్తకంలో మొట్టమొదట మనం మాట్లాడుకుంది అదే.
ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. గుర్తుపట్టండి, రోషం చచ్చినోడు కాదు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాన్ని చేసుకొని పూజ చేస్తుంటే ఆయన ఏమన్నాడు తెలిసినా? కంటిన్యూ చేయనా? విగ్రహమును విగ్రహం అయినను నీవు చేసుకొనకూడదు, నీవు విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, రోషము కలిగిన దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో, నన్ను ద్వేషించే వాళ్ళ విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను పిల్లల ఒడిలో పోసేటువంటి దేవుడను నేను. గుర్తుపట్టారండి? మనం ఊరికే మనం నమ్మిన దేవుని అంత తక్కువ అంచనా ఏమాకండి. ఆయన ప్రేమ కలిగినోడే కాదు, ఆయన రోషం కలిగినోడు. నువ్వు విగ్రహాలను పెట్టుకొని, ఫోటోలు వీడియోలను పెట్టుకొని వాటిని చూసుకుంటూ బ్రతుకుతున్నావే, ఒక రోజున ఆయన తీర్పు వచ్చి మీద పడుతుంది, తప్పించుకోలేరు ఎవరో. ఈ రోజున యేసు ప్రభు బొమ్మల పేర్లు చెప్పి, విగ్రహాల పేర్లు చెప్పి భయంకరంగా పూజలు చేస్తూ మేము దేవునికి ఆరాధన చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆయన పేరేంటో తెలిసినా? రోషం కలిగిన దేవుడు. నీ వాళ్ళనంటే రోషం రావట్లేదా? అలానే ఆయనకు కూడా రోషం వస్తుంది. నువ్వు ఎవరో విగ్రహాలను పెట్టుకొని, ఏదో సినిమా యాక్టర్ ఫోటోని యేసు ప్రభు అని పెట్టుకొని, బొమ్మలు చేసుకొని, విగ్రహాలను పెట్టుకొని ఆయన ప్రతిమా రూపములుగా మార్చి, అండి ఆయన నిత్యశక్తి కలిగిన దేవుణ్ణి, అదృశ్యుడైనటువంటి దేవుని దృశ్యమైన వస్తువుల రూపంలో మార్చి విగ్రహారాధన చేస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన రోషం కలిగిన దేవుడు. నిన్ను తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. ఊరుకుంటాడు అనుకుంటున్నారా? నీ పొరుగువాడిని మోసం చేశాను కదా అని ఊరుకుంటాను అనుకుంటున్నాడా? ఊరుకోడు ఆయన. జాగ్రత్తగా ఉండండి. ఆయన పేరే ఇందాక చదివాం కదా, నిర్గమకాండంలో చదువునానా మరొకసారి? 34వ అధ్యాయం 14వ వచనం చదువునానా? నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా. చూడండి, ఆయన పేరేంటో తెలిసిన? ఆయన పేరే రోషము కలిగిన యెహోవా. ఆయన రోషము గల దేవుడు, ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. నీ విరోధులతో యుద్ధం చేయగలిగిన దేవుడు ఆయన, రోషం కలిగిన దేవుడు ఆయన. ఆయన పిల్లల జోలికి వస్తే ఊరుకునే దేవుడు కాదు ఆయన. అన్ని పరిస్థితుల్లో దేవుని వైపు చూసి బ్రతకడం నేర్చుకోండి. అంత్య దినాలు బెదిరించే వాళ్ళకి బెదరమాకండి. శత్రువుకి మరింతగా బెదిరి లోబడాల్సిన అవసరం లేదు. అపోస్తులు, పరిశుద్ధులు వరకనే జైలుకి వెళ్ళా, నిందలు భరించి జైలుకి వెళ్ళారు వాళ్ళు. మేలు చేసి శ్రమపడి నిందలు భరించారు వాళ్ళు. దేవుడంటే ఏంటో నీకు ధైర్యం పుట్టదు. ఎన్ని సంవత్సరాలకి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారండి? ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుతున్నానండి. అంత తక్కువ అంచనా వేయొద్దు దయచేసి. మన పక్షంగా ఉన్న దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. వేరొక దేవుని మొక్కితే, ఆయన కాదని మొక్కితే ఊరుకోడు, రోషం కలిగిన దేవుడు. అందుకే నహూములో మొదటి మాట అదే చదివాం, ఆయన రోషం కలిగినటువంటి దేవుడు అని చదివాం. గమనించారా? చూడండి, అక్కడే 32:16 కూడా చదువునా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16వ వచనం కూడా చదువునా? ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన ప్రతి దేవుని చేవ్రాత, ఆ పలక మీద రాయబడిన ప్రతి దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని
పాళెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అది జయధ్వని కాదు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాళెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను ఆ దూడను విగ్రహముగా చేసుకొని అన్య దేవతల రూపములను దూడల విగ్రహముగా చేసుకొని వాళ్ళు నాట్యం ఆడుతున్నారండి. దేవుని ఉగ్రత రగిలింది, ఆయన మహోగ్రత రగిలింది. గుర్తుపట్టారా? ఊరుకున్నాడండి. అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఆయన భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ మింగేసిందండి. దేవుని పక్షంగా ఉన్నవారు నా వైపు రండి అన్నాడు మోషే. విగ్రహముల తట్టు ఉన్న వాళ్ళు ఆ క్షణంలోనే మింగివేయబడ్డారు. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రాత్రి గుర్తుపట్టండి, నోవహు జల ప్రళయాన్ని గుర్తుపట్టండి, సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని గంధకాలను కుమ్మరించింది గుర్తుపట్టండి. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాల తట్టు తిరిగినప్పుడు దేవుడు రోషం తెచ్చుకొని వాళ్ళ మీదకి సర్పాలను పంపించాడు గుర్తుపట్టండి. దేవుని ఆజ్ఞను కట్టడలను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోవడానికి వీలు ఉండదండి. ఆయన రోషము కలిగిన దేవుడు. అక్కడే 32:21 కూడా చదువునానా, దైవములు కాని వాటిని జనములు ఆరాధించుచున్నారు కాబట్టి అని రాయబడింది. చదువునానా? అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినప్పుడు వారిని నీ ఏమి చేసిరని అహరోను అడగగా అహరోను నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. నీ కోపము మండనీయమాకండి. దైవజనుడు కూడా కోపం వస్తుంది. ఈ ప్రజలు దుర్మార్గులని మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవని యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ యాయేనను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విధుల్లో వారికి ఎగతాళి కలుగునట్లు. చూడండి, మోషే అహరోనును ఏమని చెప్పండి, ఈ ప్రజలు నీకేమన్యాయం చేశారు, వారిని ఇలాగా దూషించి వాళ్ళని ఎందుకు ఇంత హీనపరిచి చూసావు అని అడిగాడండి. దైవజనుడు కోపం అహరోను మీద రగిలింది. గమనించారా? పోత పోసింది, అచ్చు ఇచ్చింది ఎవరు? సేవకుడే. గుర్తుపట్టండి, దేవుని కోపం మండుతుంది, ఊరుకోదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మనకు తెలుసు, మోషే ఆ సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ కొండంతా మసి బొగ్గైపోయిందండి. కొండ ఆయన దిగి వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా ప్రజలు ఆయన వైపు చూడలేకపోయారండి, తట్టుకోలేకపోయారు. మాట్లాడండి. ఆయన రోషము కలిగిన దేవుడు. ఈరోజు రాత్రి చెప్తున్నాను, ఆయన పగ తీర్చుకోవటంలో శక్తి కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతం కొంతకాలం వరకే చూస్తాం, తర్వాత పిల్లల తరాల్ని ఆయన చిత్రవజ్జ. మీరు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, శత్రువుల చేతికి అప్పగించినప్పుడు అశ్షూరీయులు ఏం చేశారో తెలుసండి? ఇశ్రాయేలు ప్రజలు నడి వీధుల్లో బట్టలోడ తీసి నడిపించారండి. దొరికినట్టు చంపేశారండి. శవాలు గుట్లు వేశారండి. ఎవరిని దేవుడు వదిలిపెట్టలే. చెరలో ఉన్న వారిని ప్రపంచ దేశాలకి నలుమూలల వైపు విసిరేశారండి ఇశ్రాయేలు ప్రజల్ని. 70 సంవత్సరాలు చెదిరిపోయారండి. ఎక్కడ పడితే అక్కడ నాటారండి వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళి అక్కడ ఒక బ్రీడు, ఆ దేశంలో ఒక బ్రీడు, ఈ దేశంలో ఒక బ్రీడు నాటారండి. గమనించారా? దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. తన సేవకులకి, తన నీతిమంతులకి విరోధంగా లేచిన ఎవరిని వదిలిపెట్టడు. ఆయన రోషము కలిగిన దేవుడు. అశ్షూరీయులను, దేవుని ప్రజలను
నాశనం చేసి ఇబ్బంది పెట్టినందుకే అశ్షూరు మీదకి దేవుడు లేచాడండి విరోధిగా. పగ తీర్చుకున్నాడు ఆయన, ఎవరిని వదిలిపెట్టలే. మీకు 3వ అధ్యాయంలో నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను, వాళ్ళ క్రూరత్వం గురించి చెప్పాను. వాళ్ళ గర్భంలో ఉన్న పసిపిండాలను కూడా బయటికి తీసి నరికారు. ఈ లక్షణాలన్నీ హమాసులో ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను హమాసు ఎంత నాశనం చేశారో చూడండి. సేమ్ అదే ఆత్మ పనిచేస్తుంది, అశ్షూరీల మీద పనిచేసిన ఆత్మే పనిచేస్తుంది నేటికి. బిడ్డలారా, ఈ విషయాలన్నీ ఎంత అద్భుతమైన విషయాలు గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే 3వ వచనంలోకి వచ్చేప్పటికీ ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. నినివే పట్టణం మీద ఒకప్పుడు వాళ్ళ మీదకి ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని కోపం వచ్చినప్పుడు, నినివే పట్టణంలో యోనా ఏమంటున్నాడో చదవండి. ఒక్క మాట చదివిస్తాను, నేను ముగిస్తున్నాను. 4వ అధ్యాయం యోనా పుస్తకం 2వ వచనం. యోనా పుస్తకం యెహోవా 4వ అధ్యాయం 2వ వచనం. నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటే, ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగలిగిన వాడవని కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయటం మానదు అని నేను తెలుసుకుని. ఇప్పుడు గమనించారా, ఒకప్పుడు ప్రజలు పశ్చాత్తాపడి మనసు మార్చుకుంటే కీడు చేయటం మానుతాడండి. ఆయన అప్పుడు చూపిస్తాడు కనికరాన్ని. నువ్వు పోయినప్పుడు కూడా నీ గర్వాన్ని, నీ అవిధీతిని, నీ మోసాన్ని చూపిస్తే ఎంతకాలం సహించుకుంటాడు? ఒక రోజున దేవుని ఉగ్రత దిగి మీదకి వస్తుంది. ఏ మనుషుడు తప్పించుకోలేడు. భూమండలంలో ఏ మనుషుడు ఆయన తీర్పులోంచి తప్పించుకోలేడు. ఎందుకో తెలిసినా, ఈ భూమి ఆకాశాలు ఆయనవి, ఆయన ప్రపంచం, ఆయన చట్టం, ఆయన ఆజ్ఞలు, ఈ ప్రపంచాలన్నీ ఆయనవి. ఆయన సృష్టించుకున్నాడు. ఆయన సృష్టించుకున్న సృష్టిలో ఒకడికొకడు మోసం చేసుకుంటూ తిరుగుతుంటే దేవుడు వదిలిపెడతాడు అనుకుంటున్నారా? అంత పెద్ద అశ్షూరీల సామ్రాజ్యాన్ని దేవుడు సర్వనాశనం చేశాడు వాళ్ళని. 3వ అధ్యాయం చదువుకోండి, నహూము పుస్తకం 3వ అధ్యాయం చదువుకోండి. వాళ్ళ దేవుడు ఎలా నాశనం చేశాడో చూసుకోండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిలాడుతున్నాను. దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని అంత తక్కువ అంచనా వేయొద్దు. దేవల్పానికి విరోధంగా నిలబడద్దు. దేవుని సంకల్పంలో, విశ్వాస గృహంలో అందరూ ఉంటారు, సకల ప్రజలు ఉంటారు, సకల సమస్యలు ఉన్నవాళ్ళు, రకరకాల వ్యాధులతో బాధపడేవాళ్ళు, సకల ప్రజలు వస్తారు. వాళ్ళందరినీ భరించాల్సిందే. వాళ్ళందరి కొరకు సంఘం ఉంది, సంఘ పిల్లలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాల్లో మన కొరకు యుద్ధం చేసి మన శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి జీవము గల దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కనుక ఈరోజు రాత్రి దేవుడు ప్రేమ కలిగిన వాడే కాదు, ఆయన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి దేవుడు. ఆయన తన సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి దేవుడు. ఆయన రోషం కలిగిన వాడని దయచేసి గుర్తుపట్టండి. ఈరోజు రాత్రి ఈ వాక్యాన్ని విన్న మన జీవితంలో మన పక్షంగా దేవుడు ఉన్నాడు. మన విరోధులు ఎవరినైనా సరే దేవునికి అప్పగించండి. 118వ కీర్తనలో మనం చదువుకున్న శుద్ధీకరణ కోటాల్లో దేవుని వైపు చూడండి. ఆయన మంచివాడు, నమ్మదగినవాడు, శత్రువుని మిత్రుడిగా మార్చగలడు, బలహీనుల్ని బలపరిచేటువంటి దేవుడు. ఆయన దిక్కులేని వాళ్ళకి, దరిద్రులకి ఆయన తండ్రిగా ఉండి నడిపించేటువంటి దేవుడు. మోషే బాధపడ్డాడు, ఏంటయ్యా ఈ మనుషులు మోషేను దూషించాడు, వాడు వీడు అన్నారు, ఏమైపోయారో ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. కానీ అహరోను దేవుడు ఊరుకోలేదు. గుర్తుపట్టండి, ఈరోజు రాత్రి ఆయన మన పక్షంగా ఉన్న దేవుడు. మన విరోధులందరి మీద మనకు జయమిచ్చి యుద్ధం చేసేటువంటి దేవుడు. ధైర్యం తెచ్చుకోండి, బెదిరించే వాటికి బెదరద్దు. అంత్య దినాలు ఇవి, ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలు. రోషంగా ఉండండి, నీతి కలిగి ఉండండి, పరిశుద్ధతను కాపాడుకోండి, దేవుని సంకల్పాన్ని జరగనీయకుండా అడ్డుపడద్దు. అశ్షూరీలు అడ్డుపడితేనే దేవుడు విరోధి అయిపోయాడు, శత్రువు అయిపోయాడు. అశ్షూరీలు మీ దేవుడు ఏం కాపాడాడు మిమ్మల్ని అని అడ్డం తిరిగి మాట్లాడారు. దేవుని సంకల్పం ప్రకారం ఇశ్రాయేలుని శత్రువు చేతికి అప్పగించాడే కానీ వేరొకటి కారణం కాదు.
అశూరీయులు గర్వించి మాట్లాడినప్పుడు దేవుడు ఊరుకోలేదు. తన ప్రజల పక్షంగా యుద్ధం చేసి అశూరీయుల సామ్రాజ్యాలను సర్వనాశనం చేశాడు దేవుడు. జాగ్రత్త, జీవము గల దేవుని ప్రజల పక్షంగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఈరోజు రాత్రి మనందరం కూడా గుర్తుపట్టి ఆయన మహిమగల రాకడ కొరకు మనందరం సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నహూము గ్రంథములో నుంచి నీ వాక్కును ఆత్మను పంపి నాయన మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 6 వచనాల్లో దేవుని ఆయనకున్నటువంటి లక్షణాలు, ఆయన తత్వం నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆయన నిత్య శక్తిని గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అనే నీ సంకల్పాన్ని ఖచ్చితంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్కును ఆత్మను పంపి నీ ప్రజలమైన మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. తిరిగి మరలా రేపు సాయంత్రం ప్రభు కృపలో మనం కలుసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. లైవ్లో ఉన్న పిల్లలందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరితో. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్.